ఏ రకంగా మీరు అప్రోచ్ చేయాలి ఆయన బయటకు తీసుకురావడానికి? నేను 7 మంత్ ప్రెగ్నెన్సీ అప్పుడు అతను దొరికిపోయారు. దొరికిపోతే చాలా పొలిటికల్గా మీటింగ్ అయ్యాయి కదా రాజకీయాలు. తిరిగేదాన్ని అనమాట. గర్భవతినంటే ఎక్కడైనా నాకు సింపతి దొరకదా, ఎలాగైనా నాకు చూసి కొంచెం వాళ్ళకి జాలి పుడుతుందేమో, ఇంకా గట్టిగా ప్రయత్నిస్తారేమో అని అనిపించదా అని ఆ ప్రెగ్నెన్సీ తోటే కలిసేదాన్ని అందరికీ. ఎమ్మెల్యే అవని, ఎంపీలు అవని అంతా పొలిటికల్గా కలిసేదాన్ని. కలిసిన తర్వాత డెలివరీ అయిన తర్వాత కూడా నా ప్రయత్నం నేను ఆపుకోలేదు. పాపకి మా అమ్మ దగ్గర పెట్టేసేదాన్ని. పాపకు వదిలేసి మళ్ళీ పోరాటేదాన్ని. అలాగా వన్ ఇయర్ పాపకు వదిలేసి ఎక్కడ పొలిటికల్ మీటింగ్ అయితే అక్కడికి వెళ్ళిపోయేదాన్ని. మీరు పలానా దగ్గరికి రండి, అక్కడ మేలు జరుగుతుంది అంటే అక్కడికి కూడా వెళ్ళిపోయేవారు. నేనే కదా, నాతో 22 ఫ్యామిలీ, వాళ్ళు భార్యలందరూ మా వెనకాతల మేమెవరు ఉన్నాం అందరం కలిసికట్టుగా వెళ్ళే వాళ్ళం. ఎలాగైనా మనం రప్పించుకుందాం, ఇక్కడైతే మనకి పని అవ్వదు, వాళ్ళ దగ్గరికి వెళ్దాం, అక్కడైతే మన పని అవుతుంది అనేసి మాట్లాడుకునే వెళ్ళేవాళ్ళం. వెళ్ళిన తర్వాత 1 ఇయర్ అయింది. పుల్వామా దాడి తర్వాత మాకు ఎక్కువ ఇబ్బంది పెట్టేసి అంటే చాలా బాధపడ్డాం. ఎందుకు ఇలా జరుగుతుంది, 3 మంత్స్ లెటర్స్ ఆగిపోయాయి, ఎందుకు ఇలా జరిగింది అని ఆలోచించిన తర్వాత ఇలాగుంటే మనకు అవ్వదు, కూర్చుంటే మనకు అవ్వదు, ఎలాగైనా ఎవరికైనా తీసుకునైనా వెళ్దాం అనేసి మా ఆయన ఒక లెటర్లో ఢిల్లీ వెళ్ళండి, మన పని అవుతుంది అనేసి రాశారు. రాసిన తర్వాత అది క్యాచ్ చేసి అంటే అర్థం చేసుకుని అది పట్టుకొని సరేలే అనేసి మా లోకల్లో పొలిటీషియన్ అంటుంటారు కదా, వాళ్ళకి తీసుకొని మేము ఢిల్లీ వెళ్ళాం. వాళ్ళు కూడా మాకు సాయం చేశారు. మా వెనకతలే వచ్చేవారు వాళ్ళు కూడా. వచ్చి ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత అక్కడ మన విదేశాంగ మంత్రి కలడం ఆల్రెడీ సుష్మా స్వరాజ్కి లెటర్ పెట్టాం. ఆ లెటర్ పెట్టిన తర్వాత మేడం మా లెటర్ పెట్టిన దానికి రియాక్ట్ అయ్యారు. తర్వాత మేడం చనిపోవడం చాలా బాధ వేసింది మాకైతే. చాలా బాధ వేసిన తర్వాత సరేలే అనుకొని మళ్ళీ అలాగ అయిన తర్వాత మళ్ళీ ఢిల్లీ వెళ్ళాం. ఢిల్లీ వెళ్ళిన తర్వాత విదేశాంగ మంత్రికి కలిసి మాకు ఇంగ్లీష్ రాపోనా పక్కనున్న ఒక అమ్మాయి ఇంగ్లీష్ మాట్లాడి ఇలాగా జరుగుతుందంటే అతను మా కన్నీళ్ళు చూశాడు. నేను చెప్పే మాటలు అర్థం కాలేదేమో గాని మా కళ్ళంటి వచ్చే కన్నీరు మాత్రం అతనికి అర్థమైంది. అది చూసి ఇలాగైన తర్వాత వెంటనే మాకు అసలు వాళ్ళు ఉన్నారో లేదు తెలియడం లేదు సార్, మాకు అసలు 3 నెలల నుంచి మాకు లెటర్స్ అయిపోయాయి, ఈ పుల్వామా దాడి తర్వాత చంపేస్తారేమో అనిపిస్తుంది మాకు అనేసి మేము అడిగిన తర్వాత వెంటనే పాకిస్తాన్ ఫోన్ చేశారు సార్. మా ముందే చేశారు. జస్ట్ ఇలాగే ఇంత డిస్టెన్స్ లోటే ఉన్నారు సారు. అన్నీ ఫోన్ చేసి అంబాసిడర్ ఫోన్ చేసి ఇలాగ వాళ్ళ ఫ్యామిలీస్ వచ్చాయి, 22 మెంబర్స్ ఫ్యామిలీస్. ఏమైంది, వాళ్ళు చనిపోయారు అంటున్నారు, కొంచెం భయపడుతున్నారు చెప్పండి అని. తర్వాత అక్కడి నుంచి సారు కరాచీ జైలు నుంచి అక్కడికి దీని అంటే లిస్ట్ చూసిన తర్వాత ఉన్నారు 22 మెంబర్స్ కన్ఫర్మేషన్ మా ముందే ఇచ్చారు. మీరు భయపడకండి ఉన్నారు, ఈ జనవరిలోగా వచ్చేస్తారు, రాకపోని ఎడల మీకు మేము పాకిస్తాన్ తీసుకొని వెళ్తాం అనేసి మాకు మాట ఇచ్చారు. మాట ఇచ్చిన తర్వాత అతను అన్నట్టు జనవరిలో కల్లా వచ్చారు.